సో ఇవి ముసలోళ్ళకి ఇచ్చి వాళ్ళ రియాక్షన్ చూద్దాం. అండ్ ఇది మమ్మీకి అండ్ ఒక ముసలాకి ఇద్దాం. నేను భర్త కానీ పుణ్యానా ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. చిన్న కథ కదిరిద్యా చచ్చిపోయాక ఏం లేదు. ఆయన కనిపిస్తుండగా ఆయనకి కిడ్నీ కావాలంటే ఇప్పుడు నువ్వు అడిగితే ఇయ్యవుగా అమ్మమ్మ కిడ్నీ కావాలంటే ఆయన సర్లే అని వీడియో కూడా తీసుకుంటుండు. ఓ మై గాడ్ ఓ షిట్ నాయన ఫ్లాష్ మ్యాన్ గైస్ ఈ పండ్లు గుర్తున్నాయి కదా, ఎంతమందికి ఈ పండ్లు తెలుసో కామెంట్ చేయండి. ఎందుకంటే సో ఈ పండ్లు ఈ ప్రెసెంట్ ఇవి ఇక్కడివి కాదు, వేరే ఫారెన్ పండ్లు అనమాట. ఫ్లాష్ మ్యాన్ నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. సో ఇవి ముసలోళ్ళకి ఇచ్చి వాళ్ళ రియాక్షన్ చూద్దాం. అండ్ ఇది మమ్మీకి అండ్ ఒక ముసలాకి ఇద్దాం. సో ఆ రియాక్షన్ చూద్దాం గైస్. వీడియో అయితే వేరే లెవెల్ ఉంటుంది, ఎండింగ్ దాకా చూడండి. నచ్చితే మాత్రం షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? చూడండి. అమ్మమ్మ నిన్న అది కాదు, అది వేరేది, అది వేరే, అది వేరే, అది చూసు ఇదేంద్రిద్యా పని చేస్తున్నారా? తిను మరి నాకు చెవులు అసలు చెవులు విడిచేసి మంచి పనులు తిను. ఇప్పుడే తినాలి, తిను తిను. ఏం కాయ ఏదో కాయలు తినాలి. చిన్న కథ కదిరిద్యా తినేదే కాదు, నిన్నది అది వేరే, ఇది వేరే. అది వేరే ఉండే పెద్దమ్మా, అది వేరే. చెడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. How girls are crazy about me, I don't know. నిన్నటి కాయ వేరు, ఇది వేరు, అది వేరు, ఇది వేరు. అది నిన్నటిది తినేది, ఇవాళది చచ్చిపోయేది. అది ఇప్పుడే చెప్తారా ఎవరన్నా? ఏం లేదు, ఆయన కనిపిస్తుండగా ఆయనకి కిడ్నీ కావాలంటే ఇప్పుడు నువ్వు అడిగితే ఇయ్యవుగా అమ్మమ్మ కిడ్నీ కావాలంటే ఆయన సర్లే అని వీడియో కూడా తీసుకుంటుండు. ఓ మై గాడ్ ఓ షిట్ నాయన ఫ్లాష్ మ్యాన్ తినమ్మా ఫస్ట్ తిని. ఎట్లయితుంది ఇప్పుడు? ఒళ్ళు మంచిగానే ఉందా లోపల? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది అంటే మంచిగానే ఉందా అంటున్నా. అది అది ఆపమ్మ, నల్ల డిస్టర్బెన్స్ ఉండొద్దు. అమ్మమ్మ పోయేటప్పుడు మంచిగా చక్కగా మంచిగా పోవాలని డిస్టర్బెన్స్ ఉండదు. ఎవరు నువ్వు? తిని ఎట్లుంది? కిడ్నీ కావాలన్నారు, ఆమెది నీది. ఏం కాయది మా అర్థం కావట్లేదా? చూడాల నాశనా చెందా చూడు. వెళ్ళిందా అల్లకు కొంచెం ఇది ఉంటుంది, అది నిజమమ్మా, జోక్ కాదు, నిజం. నీ చచ్చేకాయ అది బతికేకాయ కాదు. ఒళ్ళు ఇప్పుడు లోపల కడుపులో నొప్పులు వేస్తలేదు, ఎట్లా కావట్లేదు. అవుతుందా నీకు? ఏమో నాకు ఎట్లా లోపల ఎట్లా అవుతుంది చెప్పు. లోపల ఇందులో ఏమో అనిపించలే కానీ నోరు అయితే ఉంది. देखो my rowdyism settlement. తింటే కొంచెం తిని ఏం కాదు. సరే కొంచెం ఎంత తిన్నావు చెప్పి. మొత్తం తినేసిన పెద్ద మొత్తం నువ్వేం కాదు. పడే 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 పడే. ఏం చేసినా అమ్మా? ఎట్లుంది? ఏమో ఒకరొకరు కొట్టుంది మరి. ఎట్లుంది ఇప్పుడు? ఎట్లుంది? ఎట్లా ఉందిరా నోరు? అరే ఆ ముసలి బలం అవుతుందా? చెప్పరా నిజంగా? నిజంగా చచ్చిపోయాక ఏందన్నా చెప్పనా? నీకే పుట్టిందిరా ముసలి నాకెందుకు ఇచ్చినావు, నాకెందుకు ఇచ్చినావు అన్నారు. చెప్పవేదనా? అది చచ్చిపోయాక చచ్చిపోయాక నీకే పుట్టిందిరా లంజోడుగా? ఎవరు మీరు ఇచ్చిందే చచ్చిపోవడానికి? మరి ఎందుకు ఇచ్చినావు? ఎందుకు ఇచ్చినావు? ఇట్స్ ఓకే, దయచేసి ఇంకెప్పుడు నన్ను ఇలా హర్ట్ చేయకండి. వాళ్ళమ్మాయి అమ్మమ్మ కిడ్నీలు పోయినాయి. అది మాస్క్ తీసి మాట్లాడమ్మా. ఇదేదో ప్లాన్ చేసుకొని వచ్చినట్టుండ్రు.
ఏంటి బాబా అన్న ఓ పెద్దమ్మ ఇదేదో ప్లాన్ చేసుకుని వచ్చినట్టుండ్రు. 4 పిచ్చి మాటలు చెప్పి నమ్మించుంటాడు. ఏం పేగు పక్క కొట్టి రైతు నువ్వు మనిషిలా కాదు కదా ఏమైంది? అని ఎందుకు తెచ్చిచ్చినావు? ఆ పెద్దమ్మకి ఏమైనా అయిపోతుంది, నాకెట్లా అనిపిస్తుంది పానం. కూర్చోమ్మా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నేను కూర్చునేది కళ్ళు తిరుగుతాయి నీది, కళ్ళు తిరుగుతుంది. కళ్ళు తిరుగుతాయి మీ మాస్క్ తీసుకోరా. ఓ పెద్దమ్మ ఈయన ఏదో చేసినట్టు నన్ను గట్టిగా అడగవే. వాళ్ళకి కిడ్నీలు కావాలంట. కిడ్నీలు అయితే మాకే నీ బాగా కిడ్నీలు మాకెందుకు నువ్వు ఇంకో 10 సంవత్సరాలు బతుకుతా ఉంటా కదా నువ్వు ఇది నువ్వు ఇంకో 10 సంవత్సరాలు బతుకుతా ఉంటా కదా. ఇంకో 100 సంవత్సరాలు బతావని. బతాము 100 సంవత్సరాలు బతా ఉంటాను. అందుకని కిడ్నీ చాలా పవర్ఫుల్ ఉన్నాయి. అయితే ఆ కిడ్నీ ఎందుకు ఇస్తుందిరా? ఆ కిడ్నీ ఎందుకు దవాఖానా నీకు? ఆపమ్మా, డిస్టర్బెన్స్ కావద్దు. అమ్మమ్మ కూర్చోను. నీకు మైండ్ పోయిందా? అరే ఆ పెద్దమ్మ అలా కోడలు కొడుకులు చిన్న కూర్చొని కొడతారు మరి. మా కళ్ళు తిరుగుతాయి ఎడిపోతున్నావు. పెద్దమ్మ నోటి వచ్చిన మాట్లాడవే, అది సిగ్గులేదు. అది ఏమైనా చేసినట్టే ఉంది కదా. నువ్వు పోతే వాళ్ళు నేను చేస్తా, పోతే వాళ్ళు నేను చేస్తా. నువ్వు లే అసలు బలవంతైనా కదా నీ కిడ్నీ కోసం ఇస్తే కిడ్నీ కోసం అంటే బలవంత కూర్చో ఫస్ట్. ఎవరో నేనైనా వస్తారు. ఆ గేమ్ పెట్టేసిండే. గార పడతాం ఎట్లా నీ అమ్మ దమ్మల కురికేస్తా ఉరుకుతావు, నీ అమ్మ దమ్మల కురికేస్తా ఉరుకుతావు. ఏంది గౌరవపడేది నీకు? గార పడుతున్నావు ఏంది? మాకు ఇంకోటి తీసుకోదు మాకు ఏం పెద్దమ్మ ఈడు ఏదో మనకు చేసి చుండు కాయలు అని చెప్పి ఏం పుట్టింది? ఒక్కొక్క కాయ ఎంత తెలుసా? 50,000. 50,000 అయితే మాకేం సగమే తిన్నావు కదా. కాసేపు ఉండని, కాసేపు కాసేపు ఉన్నాయంగా గీసేపు ఉన్నాయంగా ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. మా సత్యనారాయణ అన్నట్టు తిట్టవే, నువ్వు ఆడేదో చేసేటట్టే ఉంది మనకి. ఇలా పొద్దుగా ఇంకేం పుట్టింది? గుద్దా నీళ్ళు నోచాను వెళ్తా, ఏంది? గుద్దా నీళ్ళు నోచాను వెళ్తా. నువ్వు ఎంత కూర్చో ఫస్ట్. అదే కూర్చో మాటి చూసినా నువ్వు ఏమో మాటిస్తా మాకేంది ఎంత తెచ్చుకున్నావు? ఇక్కడ ఇలా కూడా నువ్వు దిగారా ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ఎంత తెచ్చుకున్నావు డబ్బులు? ఆ పెద్దవాకి నువ్వు లేవరా నువ్వు లేచి పిలుస్తారా కాలను ఎవరిని పిలుస్తుంది? ఆ గేమ్ పెట్టి నువ్వు పోకుంటా ఏమని పిలుస్తా వచ్చాను మంది వస్తారు. కరెక్టే. అలా ఏమనుకుంటావురా నువ్వు? ప్రకాశం అది ఎంత తెచ్చుకున్నావు? మరి డబ్బులు ఎంత తెచ్చుకున్నావు? 50 లక్షలు మాట్లాడుకున్నాము. అడ్వాన్స్ ఇవ్వాలి. అయితే ఆలమ్మ కిట్టి పోతే మరి ఈ అమ్మమ్మకి ఈ అమ్మమ్మది మేము నైట్ టెస్ట్ చేయించుకొని పోయినాం. అయితే అమ్మమ్మది బాగున్నాయని చెప్పాను. అందుకే ఈ అమ్మమ్మది మీకు వచ్చినాం. అన్నతో మాట్లాడితే అయిపోయింది, డీలింగ్ కూడా అయిపోయింది. కథ నువ్వు కూర్చుంటే అయిపోతుంది అమ్మమ్మ. ఎందుకంటే ఎట్లా రేపు మా అమ్మ పోయేదానివి, నన్ను బతికించుకో. నేను బతా కానీ ఇప్పుడు నేను చూడమ్మ పాపము నువ్వు కూర్చో ఫస్ట్. ఈయన కూర్చో, ఎందుకంటే నువ్వు ఇదే కదా పాపం. ఏందమ్మా? అరే నువ్వు ఫస్ట్ దొడ్డుకొస్తే తర్వాత అది పవర్ పనిచేస్తుంది. దాని పవర్ పనిచేస్తుంది. ఎవరే నువ్వు గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు? ఫస్ట్ దొడ్డుకొస్తుంది, తర్వాత నోట్లోకి రక్తం వస్తుంది. రక్తం వచ్చిన చేయకూడదు పనులు ఆ తొప్పురిద్యా చా ఏందమ్మా ఇచ్చింది ఎందుకు అనుకున్నావు? ఇచ్చేది ఇంకోటి తిను. పెట్టేది తిను, జల్దీ పోతుంది. నువ్వు తిని రాదు దొడ్డు చేస్తుంది. ఏందిరయ్యా మాట్లాడ
నాకు తెలిసిపోతుంది తీరా. ఒక మాట చెప్తాడు. ఏ ఆగమ్మా. నాకు తెలిసిపోతుంది. ఏ ఆగు. ఫస్ట్ దొడ్డుకు వస్తుంది, తర్వాత కడుపులో నొప్పి వస్తలే లేస్తుంది. నాకు నాకు కడుపులో తెలిసిపోతుంది. నొప్పి లేచిందా? అరే పాపం నీకు ఆ పెద్దమ్మకి ఎట్లా నీ- అనిపిస్తుందిరా? అది నీ- తినే చాకిరి ఎట్లా అనిపిస్తుంది? కడుపులో నొప్పి లేచిందా? లేస్తుంది. తీ నాకు తెలిసిపోతుంది. అట్లా తీయను. కూర్చున్నారా అయ్యా కూర్చో మరి. ఈడ మరి కిడ్నీ వాళ్ళకి ఎట్లా ఇవ్వాలి మరి నేను? ఏం దొడ్డుకొచ్చు అలా ఇప్పుడు కిడ్నీ లాక్కునేది ఏ, ఏంటా? ఆ రోజు పోయేదాకా నువ్వు పోతావమ్మా. నేను కూర్చొని వస్తే లేరన్నా నాకు దొడ్డుకొస్తుంది. నాకు దొడ్డుకొచ్చా బాడుక ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఆగమ్మా. నీ రెండు బాకాలు రాతులు పైసలు నా యాతులు వస్తాయి. యాతులు పైసలు అవసరం లేదు పైసలు. నా కన్ను నొప్పింది. నా కన్ను నొప్పింది. అమ్మా నీకు తెలియదు, పైసలు వచ్చాయమ్మా. అమ్మా అర్థం చేసుకో. రే చిన్న కథ కదిరిద్యా. ఏమో మరి ఇక పాటలైతే ఓకే కానీ ఇలా కూర్చో పెద్ద ఏం కాదు కానీ. నాకు దొరికొచ్చినామా నాకు పైసలు వస్తాయి. ఈడ బాత్రూమ్ ఇగో నీకు 10 నేను లక్షలు కూర్చో. నీకు 10 లక్షలు ఇస్తా అమ్మా. అర్థం ఏంది చేసుకో. 10 లక్షలు ఇస్తారు పది అట్లా లక్షలు ఇస్తాను కదా, నీకు ఒక 2 లక్షలు తీసుకోవాలి. వాళ్ళు నాకు లక్ష వద్దు రూపాయలు వద్దు నాకు 2 లక్షలు తీసుకో. నాకొద్దు నాకొద్దు ఒక కిడ్నీ ఇచ్చేసి ఏం కాదు. నాకొద్దు కానీ నువ్వు కూడా అట్టాడు కాదు పెద్దమ్మ, ఒక కిడ్నీ ఇచ్చేసి. ఒక్కటి లేదు రెండు ఇగో లేదు మూడు మనుగుడు లేదు. వస్తుందంటే అయిపోయింది, పని చేస్తుంది. మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉంచు, అయిపోతుంది అమ్మమ్మ. అమ్మమ్మ లేదు ఆతమ్మ 5 నిమిషాలు ఉంచమ్మా. వాళ్ళ నాకు గుర్తుపో. దొరికొస్తున్నాడు కదా. ఇక పైసలు నాకు 10 లక్షలు దొరికొస్తున్నాడు, నాకు దొరికొస్తున్నాడు. కాదు, 5 లక్షలు తీసుకుందు కానీ. నాకు దొరికొస్తున్నాడు. ఏ అమ్మమ్మ. వాళ్ళ. హే, మా బాగా What hell is going on here? What do you think of this? అమ్మమ్మ ఫస్ట్ నీ అమ్మ వట్టల మీద అతన్ని అమ్మ వట్టలు కింద పట్టని మా అమ్మో, కమల వాడు అంటే పని చేస్తుంది. అరే, వద్దు. ఏంటి మనిషి పెద్ద మనిషి తీసుకొచ్చి లేదా నా కన్ను నొప్పుంది అగో అన్ని. వాడ ఏ ఆగు. అలా పెట్టుకోండి గుదల పెట్టుకోరు అమ్మా అమ్మమ్మ నీకు అర్థం ఏ అమ్మమ్మ, కాదు. అర్థం ఏ అమ్మా. ఏంది మాట్లాడేది ఖతం. బాయ్ బాయ్ టాటా. ఏ 50,000. అది బిడ్డారా? ఏ ఆగండి, ఆగండి. ఆడ మనుషులు మొత్తుకొని పెడుతున్నాయి ఇలా నుంచి చెప్పు తీసుకురా మాడబో చెప్పు తీసుకున్నది అదేంటండి అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. పోలేదని డిసప్పాయింట్ అయ్యావా? తీరా నువ్వు తీయను. తీరా నీ కిడ్నీ అమ్మేస్తా. మాట్లాడొచ్చినా. నీ అమ్మాయి సాగదా అమ్మకు. ఆ? ఏంది? ఏంది అమ్మాయిలే అమ్మా, నీ తీరా. కిడ్నీ అమ్ముతా. అమ్మమ్మ లేదు ఆతమ్మ లేదు తీరా, నేను చేయను. నీ కిడ్నీలు అమ్మి పడేస్తా. ఏ? అమ్ముతాడా గొజ్జిగాడు ఆ, ఏంది? వాడు అమ్ముతాడట ఏం అమ్మేదేంది? అరే, పోయిరా, పెద్దమ్మ. ఏయ్, నీకు తెలియదా? నాకు దొరికొస్తే దొడ్డికి రానియరా నీ? నేను మాట్లాడొచ్చినా? అరే, ఇది ఎంత వస్తుందా? ఎంత వస్తుందా? పెద్దమ్మ. ఏడికి పిలుస్తావు? అలా పిలుస్తాను ఎవరు? ఓ పెద్దమ్మ. ఎవరు? ఇగో 10 లక్షలు ఇగో తీస్తా. నువ్వు ఏడికి పోతావు? చిన్ను నన్న చిన్ను నన్న మరతేన నీ అమ్మ దొడ్డికి కలవడా? అలా తీసుకున్నావా? నీ అమ్మ. అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే. ఏయ్, నీ కిడ్నీలు నీకు ఎవరు రారు? ఎవరు రారు? ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు. అరే, పెద్దమ్మ. నువ్వు ఆగమ్మా. 10 లక్షలు ఇస్తా, 5 లక్షలు. నీకు అర్థం కాదు. నీ నోటికి వస్తుందా? పోయి వస్తుందా? ఏయ్, ఆగు. నువ్వు తొందరపడకయ్యా, ఒరిజినల్ నోట్లు పనిచేద్దాం. ఓ కళ్ళల్లో నీళ్ళు వచ్చి పని చేసి మంచి పని చేస్తుంది. ముసలి తీరుస్తుందా? ఏయ్, ఏడో. ఏయ్, ఇమ్మడు. వస్తా. నాకు కన్ను వస్తుంది నీళ్ళు అవుతుంది కన్ను ఉతారైతుంది పైసలు పెట్టుకుంటారు చెప్తున్నా నేను నాకు గన్నెత్తారా? పైసలు పెట్టుకుంటే పెట్టుకున్నాం, నీకే పెడతా పైసలు. నీ గుద్ద కిడ్నీ. నా గుద్దలు పెట్టు నా గుద్ద కాంగాని ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్ ఈ బతుకు బతకలేదు. ఎంతసేపట్లో పని చేస్తుంది మందు? 10 నిమిషాలు. ఇంకా 10 నిమిషాలా? 10 నిమిషాలు 10 నిమిషాలు దాకా. 2 నిమిషాలు అరే, వద్దురా. నన్ను కన్న కూతురు కూర్చుంది ఏంది? ఇది ఇంట్లో నాకు నన్ను
కిడ్నీ రాముతాన్ని కిడ్నీ తీస్తాను వాడతావు చేయకూడదు పనులు ఆ తొప్పిరిద్యా ఇక అయిపోయింది, అది ఇచ్చేస్తావు అది. ఇక అయిపోయి అందరూ తెలుసు. బుద్ధ కథ ఇంకో 10 నిమిషాల్లో నువ్వు పోతావు. నీ ఇష్టం, నీకైతే నీకు ఇచ్చిన అది నువ్వు ఇక ఎన్ని నిమిషాలు, ఇక 10 నిమిషాలా? 10 నిమిషాలు ఒక్క పట్టుకో. నువ్వు 10 నిమిషాలు ఇంట్లోకి పో ఫస్ట్. ఇంట్లోకి పో, వెళ్ళిపోతుంది. ఇంట్లోకి బా. బట్టలు ఇరుతాయి నీకు అదుతుంది అనుకుంటాను ఆతులు ముడి ఎవరే నువ్వు గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు? నువ్వు ఫస్ట్ ఇంట్లో కాదు. నా ఆతులు వస్తా నా బొత్తు కూడా రా ఎందుకు? నువ్వు అయిపోయినా నువ్వు దాగి గుద్ద తాగిన ఇది అది కాయ ఇచ్చిన కిందది నీ కథం సాయంత్రం లోపు అయిపోతుంది. నువ్వు అయిపోయిన ఇంటికి పోయి జనమానితో మాట్లాడుకోండి వీళ్ళు. సగం నీకు సగం నాకు. ఆఫర్ ఇచ్చినట్టుంది నాకా రే అయిపోయింది బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. అమ్మమ్మలే రాత్రి